మీడియా మిత్రులకి అట్లాగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన క్రాంతిదల్కి మా పృథ్వీరాజ్ అన్నకి సభలో ఈ రౌండ్ టేబుల్ సభలో పాల్గొంటున్న నాయకులకి ప్రజా సంఘాలకి జై భీములు. ముందుగా నేను పవన్ కళ్యాణ్ గారికి జనసేన నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకు అంటే వాళ్లకు తెలంగాణ మీద ఎంత అక్కసు ఉంది, వాళ్ళ అజ్ఞానం ఏ లోతుల్లో ఉన్నది, ఎంత పాతాళంలో వాళ్ళు ఉన్నారు అనేటటువంటి విషయం మరొకసారి నిరూపించినందుకు వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ పవన్ కళ్యాణ్ గారు మొన్న ప్రకటించినటువంటి ఈ ప్రోగ్రాం పేరు, అది వాస్తవానికి అమరావతి రాజధాని నవనిర్మాణ సభ పెట్టుకుంటే బాగుండేది. ఎందుకు అంటే వాళ్ళ రాష్ట్రానికి ఒక రాజధానే లేదు ఇప్పటివరకు. ఆయనేమో వచ్చి పక్క రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారట. ఇవాళ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఖాళీ చేసి, అంటే ప్రతి శనివారం ఆదివారం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో తిని పడుకుంటారు కదా, ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళిపోతే అక్కడ ఆంధ్రలో ఉన్న నాయకులందరూ అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు ప్రెస్ మీట్లు పెట్టి అంటే, ఒరే నాయన మనకు రాజధానే లేదు, నువ్వు ఇక్కడ మాట్లాడకుండా పోయి అక్కడెక్కడో ఉద్ధరిస్తాంటవేంద్రా స్వామి, నువ్వు ఫస్ట్ మా దగ్గర ఉద్ధరించరాదు, మనకు రాజధాని లేదు అని చెప్పేసి వాళ్ళు దుమ్మెత్తి పోస్తా ఉన్నారు ఈ జనసేన మీద, పవన్ కళ్యాణ్ గారి మీద. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే, వాళ్ళ జనసేన కార్యకర్తలు మొన్న తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ అమరవీరుల భార్యలు వచ్చి ఇక్కడ మాట్లాడితే తాగుబోతూ వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు అనేటటువంటి ఒక కామెంట్ చేసిండు తిరుపతిలో. ఆయనే బహుశా ఆయన హైదరాబాద్లో చేసి ఉంటే మళ్ళీ తిరుపతి పోకపోయి, ఆయన హైదరాబాద్లో కనుక ఆ కామెంట్ చేసి ఉంటే మళ్ళీ తిరుపతి పోకపోయి ఆయన. సో ఆడవాళ్ళని గౌరవించాలనే మినిమం సంస్కారం లేనటువంటి వాళ్ళు, తెలంగాణ అమరవీరుల పట్ల కనీసం బాధ్యత లేనటువంటి వాళ్ళు, త్యాగాలు చేసినటువంటి 1300 మంది బిడ్డలని అవమానపరుస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ జనసేన కార్యకర్తలుగా ఉన్నారు అంటే కార్యకర్తల తప్పు కాదు, నాయకుడే అట్లా ఉన్నాక కార్యకర్తలు అట్లా ఉండడం చాలా సహజాతి సహజమైనటువంటి విషయం. కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారిని ఏమంటున్నానంటే, అయ్యా మేము స్క్రిప్ట్ డైలాగులు చదువుతలేం ఇక్కడ, మేము మా గుండె గొంతుకతో మాట్లాడుతున్నాం, మేము మా ఆవేదనతో మాట్లాడుతున్నాం, మేము ఆవేశంతో మాట్లాడుతున్నాం. కానీ దాని వెనకాల 60 ఏళ్ళ ఆలోచన ఉన్నది, 60 ఏళ్ళ దుఃఖం ఉన్నది. ఈ తెలంగాణ ఊరికే వచ్చింది కాదు. తర్వాత నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్న మీడియా మిత్రుల సాక్షిగా, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఏమన్నాడంటే, దేశంలో ఎక్కడైనా సరే ఎవరైనా ఎక్కడికైనా పోయి ప్రచారం చేయొచ్చు, నేను కేరళకి పోయినా, నేను కర్ణాటకకి పోయినా, నేను తమిళనాడుకు పోయినా అని మాట్లాడుతున్నాడు. వాళ్ళు తమిళనాడుని వద్దని చెప్పలే, వాళ్ళు కేరళ రాష్ట్రాన్ని అడ్డుకున్నోళ్ళు కాదు, వాళ్ళు ఇంకో గుజరాత్ రాష్ట్రాన్ని అడ్డుకున్నోళ్ళు కాదు, మా తెలంగాణని నిండా ముంచినోళ్ళు కాబట్టి మేము అడ్డుకుంటున్నాము, మేము మా తెలంగాణని దోసుకున్నోళ్ళు కాబట్టి మేము అడ్డుకుంటున్నాము. మీకు రాజ్యాంగం ఇప్పుడే గుర్తొస్తుంది. గమ్మత్ ఏంటంటే రాజ్యాంగాన్ని వాళ్ళు ఉటంకిస్తూ ఉండరు. అది ఎట్లా ఉన్నదంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. ఇంతకాలం 60 ఏళ్ల పాటు దోసుకొని తెలంగాణకు మా పృథ్వీ అన్న చెప్పినట్టు ఇన్ని అన్యాయాలు జరిగితే మాట్లాడనోళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ విషయం వచ్చే వరకు మాత్రం ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడైనా బతకొచ్చు, రాజ్యాంగం కల్పించింది అని చెప్పి అంటారు. నిజమే, రాజ్యాంగం కల్పించింది వాస్తవమే. కానీ రాజ్యాంగంలో ఉన్నదా 60 ఏళ్ల పాటు దోసుకోవాలని? రాజ్యాంగంలో ఉన్నదా 369 మంది బిడ్డలను కాల్చి చంపాలని? రాజ్యాంగంలో ఉన్నదా 1200 మంది బిడ్డల ప్రాణాలు తీయాలని? మరి ఇన్ని చేసినటువంటి వాళ్ళు ఇవాళ రాజ్యాంగం గురించి మాట్లాడడం అంటే చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. నేను ఒకటే చెప్పాల్సుకున్న మీడియా మిత్రులకి ఏంటంటే, పవన్ కళ్యాణ్ పోయిన సంవత్సరం మాట్లాడలేదు, లేదా గడిచిన 12 సంవత్సరాలుగా మాట్లాడలేదు. ఈసారే ఎందుకు మాట్లాడు పవన్ కళ్యాణ్ అనేది మనందరం ఒకసారి ఆలోచించాలి. ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ పవర్ వచ్చింది, కూటమిలో ఉండడం వల్ల ఆయనకు పవర్ వచ్చింది, అధికారం వచ్చి అధికార బల్బు వచ్చింది, అధికారం బలం వచ్చింది. కాబట్టి అధికారంతో మాట్లాడుతున్నటువంటి ఆ మాటలని తెలంగాణ బిడ్డలు సహించడానికి సిద్ధంగా లేరు అనేటటువంటి విషయాన్ని నేను చెప్పదలుచుకున్న మిత్రులారా. కాబట్టి అధికారం ఉన్నది కదా అని చెప్పేసి విర్రవిగితే ఎవరికైనా బుద్ధి చెప్తారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వద్దంటాళ్ళు, ఆంధ్రలో వద్దంటున్నారు, ఆంధ్రలో మాదిగలు లేరా అని చెప్పేసి అంటున్నాడు, ఆంధ్రలో మాలలు లేరా అని చెప్పేసి అంటున్నాడు. అయ్యా, నీకున్న సామాజిక
సోయికి చాలా దండాలు, కానీ నీ అంత అజ్ఞానము, నీ అంత తలాతోక లేనటువంటి మాటలు మాట్లాడేటటువంటి మనుషులం మేము కాదు. దయచేసి ఆ రైటింగ్ స్క్రిప్ట్ చదివేటటువంటి పని బంద్ చేయండి. అవి సినిమా షూటింగ్లలో చదువుకోండి తప్ప పబ్లిక్ మీటింగ్లలో మా మనోభావాలను దెబ్బతీసేటటువంటి మాటలు మాట్లాడద్దు అనేటటువంటి విషయం ఇక్కడ నుండి మేము హెచ్చరిస్తా ఉన్నాం మిత్రులారా. కాబట్టి దయచేసి జనసేనకి పవన్ కళ్యాణ్కి ఒకటే మాట చెప్తా ఉన్నా, తెలంగాణలో కూడా పోటీ చేస్తామంటున్నారు కదా, మీరు ఎమ్మెల్యే టికెట్ కాదు కదా, వార్డు మెంబర్ కూడా గెలవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ తెలంగాణ నేల సోయి ఎంతటిదియో గడిచిన 60 ఏళ్ల పోరాటాల చరిత్రను చూస్తే తెలుస్తుంది. ఎక్కడ పిడికడు మట్టి తీసుకున్నా సరే అది వీరుల కథల్ని చెప్తుంది, అది పోరాట కథల్ని చెప్తుంది, అది తిరగబడేటటువంటి తనాన్ని చెప్తుంది. కాబట్టి కాలోజీ అన్నట్టు ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాతరేస్తాం, ప్రాంతేతరులు దోపిడీ చేస్తే ప్రాంతం అవతల దాకా తన్ని తరుపుతాం అనేటటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యల వల్ల జరిగిన ఒక ప్రాబ్లం ఏంటంటే, ఒక ఆంధ్ర సినిమా డైరెక్టర్ మిత్రుడు నాకు ఫోన్ చేసి, అన్నా మమ్మల్ని చాలా బూతులు తిడుతున్నారు మీ వాళ్ళు, మమ్మల్ని ఇక్కడ నుండి పంపించే జీవో ఒకటి తీసుకురావచ్చు కదా అన్న అని చెప్పేసి ఆయన వెటకారం ఆడుతున్నాడు. నేనేమంటున్నా అంటే, అసలు గెలికింది ఎవరు, అసలు ఈ రప్చర్ తీసుకొచ్చింది ఎవరు? 12 సంవత్సరాలుగా ఏనాడు మనం ఆంధ్ర మిత్రుల్ని ఒక మాట అన్నోళ్ళం కాదు. నన్ను నాగార్జున యూనివర్సిటీకి ఒక చీఫ్ గెస్ట్ గా పిలిస్తే నేను అక్కడ చెప్పిన, రాష్ట్రాలు వేరైనా మన రక్త సంబంధం ఒకటే అనేటటువంటి మాట అక్కడ నేను చెప్పిన. అంత సంయమానంతో ఉన్నాం. సజయ్ కొచ్చిన్ సీనియర్ జర్నలిస్ట్ వారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. మరి అట్లా అన్నదమ్ములోలే అక్క చెల్లెలోలే కలిసి ఉన్నటువంటి మన మధ్యలో చిచ్చు పెట్టేటటువంటి పని పవన్ కళ్యాణ్ యొక్క అజ్ఞానపు వ్యాఖ్యల వల్ల వస్తా ఉన్నది. తెలంగాణ బిడ్డలు అమాయకంగా లేరు. ఎవడు తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని కించపరిచేటటువంటి మాటలు మాట్లాడినా సహించది ఈ నెల అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మేమంతా క్రాంతిదల్ పృథ్వీరాజన్న వెంటనే ఉన్నాం. పృథ్వీరాజన్నని కనుక బదలాం చేస్తే ఎవరినైనా వదిలిపెట్టమనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న.